పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టబోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచరామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుంది. 6 పుణ్యక్షేత్రాలతో ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ ప్రవేశపెట్టారని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం ఏపీ టూరిజం ప్రత్యేక బస్సులు నడపబోతుంది. భక్తులు, పర్యాటకుల రద్దీ డిమాండ్ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేయబోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రమైన కోరుకొండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ముందుగా దర్శించుకుంటారు. అనంతరం రత్నగిరి కొండపై వెలసిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత పాదగయ తీర్థంగా పేరు పొందిన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పంచనామ క్షేత్రాల్లో ఒక్కటైన సామర్లకోట చాణక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని పర్యాటకులు దర్శించుకుంటారు. సామర్లకోట ఆలయంలో మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తారు. అనంతరం శైవ క్షేత్రం ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కోనసీమ, తిరుపతి, 7 శనివారాల వెంకన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఇక రాజమండ్రిలోని సరస్వతి ఘాట్ వద్ద టూరిజం శాఖ ఆఫీస్ వద్ద ఉదయం ప్రారంభం కానున్న ఈ యాత్ర తిరిగి రాత్రికి ముగుస్తుంది. ప్రతి శనివారం రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద పర్యాటక శాఖ ఆఫీస్ వద్ద నుంచి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను సందర్శించి రాత్రి 7 గంటలకు రాజమండ్రి హేవలాక్ బ్రిడ్జ్ దగ్గర పుష్కర్ ఘాట్ కు చేరుకుంటారు. పర్యాటకులు గోదావరి నది హారతి తిలకించేలా ఏర్పాట్లు చేస్తారు. రాత్రి 7:30కు రాజమండ్రి ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్దకు పర్యాటకులను తీసుకొస్తారు. దీంతో టూర్ పూర్తవుతుంది. 18 మంది సిట్టింగ్ సామర్థ్యంతో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఈ బస్సులను అతి త్వరలో ప్రారంభించనున్నారు. ఈ టూర్ ప్యాకేజీలో పెద్దలకు 1000 రూపాయలు, 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వయసు గల పిల్లలకు 800 రూపాయలను టికెట్ ధరగా నిర్ణయించారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి అందాలు వీక్షిస్తూ సాగే ఈ టూర్ ప్యాకేజీ పర్యాటకులను ఆకట్టుకునుంది. సమూహాలుగా భక్తులు సంప్రదిస్తే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది ఏపీ టూరిజం. ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించబోతుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. మరో కీలక పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నెల 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇక ఈ పథకంలో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కసరత్తు దాదాపు కొలిక్కొచ్చింది. జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమో అధికారులు లెక్కలేశారు. ఏపీలో ప్రస్తుతం 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డుదారులు 1,47,00,000 మంది ఉన్నారు. ఇక వీరికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే 3,640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ 6లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి. ఇక ఈ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సిలిండర్ ధర 837గా ఉండగా ఈ స్కీమ్ అమలైతే లబ్ధిదారులకు ప్రతి ఏటా 2,511 రూపాయలు ఆదా అవుతుంది. దీపం, ఉజ్వల పథకం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు 75 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి 1,763 కోట్ల ఖర్చు అవుతుందని లెక్కలు కడుతున్నారు. ఏటా ఎంత వ్యయం అవుతుంది? ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పథకాల అమలుపై పౌర సరఫరాల శాఖ అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేస్తుంది. ఈ అంశంపై మంత్రులు కమిటీ భేటీ అయ్యి సీఎంలకు పలు సిఫార్సులు చేయనున్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పీఎం కిసాన్ వంటి పథకాలను రైతులకు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రైతులకు ఏకంగా 15 లక్షల సాయం చేయనుంది. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పంట పండించడం కోసం భారీగా పెట్టుబడి పెడుతున్నారు. వాతావరణ పరిస్థితులు, పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల ధరల పెరుగుదలతో రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. ఇక ఈ నేపథ్యంలో రైతులకు ఉపశమనం కల్పించాలని వ్యవసాయ రంగ నిపుణులు
నిపుణులు చెబుతున్నారు. ఇక మరోవైపు రైతులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధిని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం కింద ప్రతి ఏటా 6,000 వారి బ్యాంకు ఖాతాలో వేస్తుంది. ఇది కాకుండా రైతుల కోసం ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద రైతులకు వారి వ్యాపారానికి ఆర్థిక సాయం అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులను వ్యాపార పరంగా బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 11 మంది రైతులు సమూహంగా ఏర్పడాలి. రైతు ఉత్పత్తిదారు సంస్థగా ఏర్పడితే వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రభుత్వం 15 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఈ సంస్థలో కనీసం 11 మంది రైతులు ఉండాలి. అప్పుడే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరు. రైతుల ఉత్పత్తిదారుల సంస్థ FPOగా ఏర్పడ్డాక ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే PFO FPC మొబైల్ యాప్ ద్వారా ఈనామ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని ఈనామ్ మండిలో ఈ స్కీమ్లో రిజిస్ట్రేషన్ కోసం మీరు FPO MD CEO లేకుంటే మేనేజర్ పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడితో పాటు ఫోన్ నంబర్ అందులో పేర్కొనాలి. అప్పుడు మొత్తం నగదును FPO FPC ఒక బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. రైతులకు మొత్తం చెల్లింపు పోస్ట్ క్రెడిట్ ద్వారా చెల్లిస్తుంది. కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. దీంతో బాటిల్ వాటర్, సైకిల్స్, నోట్బుక్స్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఆయా వస్తువులపై GST రేటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ మంత్రుల బృందం ఇప్పటికే సిఫార్సు చేసింది. GOM సమావేశానికి హాజరైన సభ్యులు GST కౌన్సిల్ కు ఈ సూచనలు చేశారు. వచ్చే నెలలో జరిగే సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని GST కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక 20 లీటర్లు అంతకంటే ఎక్కువగా ఉండే బాటిల్ వాటర్ పై GSTని 18% నుంచి 5% తగ్గించాలని మంత్రుల బృందం కోరింది. అలాగే 10,000 లోపు ఉన్న సైకిల్స్ పై GSTని 12% నుంచి 5% తగ్గించాలని సిఫార్సు చేసింది. ప్రాక్టీస్ నోట్బుక్లపై GSTని 5% తగ్గించాలని సూచించగా ఈ ప్రతిపాదనకు GST కౌన్సిల్ ఆమోదం తెలిపితే ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రతి వర్గానికి చెందిన వారికి ఉపశమనం కలిగించేందుకు మంత్రుల బృందం చొరవ తీసుకుంటుందంటూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో భాగమైన బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. సీనియర్ సిటిజన్లపై సైతం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సిఫార్సులపై GST కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. GST కౌన్సిల్ కు నివేదిక సమర్పించే ముందు ప్యానెల్ మరోసారి సమావేశమవుతుంది అన్నారు. ప్యానెల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, AP, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణకు చెందిన మంత్రులు ఉన్నారు. ఈ నెలాఖరులోగా ప్యానెల్ తన నివేదికను GST కౌన్సిల్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఇక GST కోసం ఏర్పాటు చేసిన 6 సభ్యుల మంత్రుల బృందంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ ఆర్థిక మంత్రులు ఉన్నారు. ఇక ప్రస్తుతం GSTలో 4 స్లాబ్లున్నాయి. ఇక వీటిలో 5%, 12%, 18%, 28% స్లాబ్స్ ఉన్నాయి. ఇక ముఖ్యంగా రోజువారీ అవసరమైన వినియోగానికి సంబంధించిన వస్తువులు 5% రేటులో ఉంటాయి. లగ్జరీ వస్తువులు అత్యధికంగా 28% రేటు స్లాబ్లు చేర్చారు. దేశవ్యాప్తంగా కర్వా చౌత్ పూజలు ఘనంగా జరిగాయి. కర్వా చౌత్ సందర్భంగా మహిళలు ఎరుపు రంగు దుస్తులు ధరించి నగలు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా రెడీ అయ్యారు. రోజంతా నిష్ఠగా ఉపవాస దీక్ష చేసి సాయంత్రం కాగానే మహిళలంతా ఒక్కచోట చేరారు. కర్వా చౌత్ కథ చదివి వ్రతం పూర్తయ్యాక కుంకుమ, పసుపు, బియ్యంతో కూడిన థాలీ ప్లేట్లోని ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక కొంతమంది ఈ సందర్భంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. కర్వా చౌత్ అంటే భర్త క్షేమం ఆకాంక్షిస్తూ నిష్ఠగా ముత్తైదువులు చేసే నోము. ఇక ఈ క్రమంలో సంప్రదాయబద్ధంగా సౌభాగ్యవతిగా ముస్తాబై రోజంతా కఠిన ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు మహిళలు. ఈ వ్రతం ఆచరించేది సౌభాగ్యం కోసమే అయినా ఆయా ప్రాంతాలను బట్టి ప్రత్యేక సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు అక్కడి మహిళలు. కర్వా చౌత్ సందర్భంగా మహిళలు పార్వతీమాతను పూజిస్తారు. తమ పసుపు కుంకుమలు కలకాలం సురక్షితంగా ఉండాలని ఉపవాస దీక్ష చేసి ఆ అమ్మను వేడుకుంటారు. ఉత్తరప్రదేశ్ మహిళలు ఈ రోజున చౌత్ మాతకు పూజ చేస్తారు. పార్వతీదేవి ప్రతిరూపంగా భావించే ఈ అమ్మను తమ భక్తితో ప్రసన్నం చేసుకుంటారు. ఉదయాన్నే మట్టి పాత్రలో నీటిని తీసుకొని వాటితో అమ్మవారిని పూజించి ఉపవాస దీక్షకు పూనుకుంటారు. సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి కర్వా చౌత్ కథ పఠించడం చేస్తారు. అనంతరం జల్లెడలో చంద్రుడిని ముఖం చూసి ఆపై భర్త ముఖాన్ని చూస్తారు. ఆఖరిలో చంద్రుడికి నీటితో అర్ఘ్యమిచ్చి ఆపై భర్త చేతులుగా నీళ్లు తాగి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా తమ నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల
తమ సౌభాగ్యం శాశ్వతమవుతుందని అక్కడి మహిళలు విశ్వాసం. పెళ్లైన తల్లి కాబోతున్న అమ్మాయిలకు పుట్టింటి నుంచే సారె అందించడం సహజం. కానీ కోడలికి అత్తగారు ప్రేమతో సారె అందించడం కర్వా చౌత్ పండుగ స్పెషల్. ఇది పంజాబీ కర్వా చౌత్ సాంప్రదాయం. ఈ సారెనే సర్కీ పేరుతో పిలుస్తారు. కర్వా చౌత్ రోజున ఉపవాస దీక్షకు పూనుకునే ముందు కోడలికి అత్తగారి నుంచి ఈ సారె అందుతుంది. ఇందులో భాగంగా అత్తగారు తన చేతితో స్వయంగా తయారు చేసిన ప్రత్యేకమైన పిండి వంటలు, స్వీట్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి. నిజానికి కర్వా చౌత్ పండుగ జరుపుకునే సంప్రదాయం ఉత్తర భారతదేశంలోనే పుట్టిన క్రమంగా దక్షిణాదికి విస్తరించింది. ఇక్కడ మహిళలు ఈ రోజున నిష్ఠగా ఉపవాసం చేయడం, భక్తితో అమ్మని సేవించడం, సాయంత్రం జల్లెడలో చంద్రుడిని ఆపే భర్త ముఖం చూసి దీక్ష విరమించడం వంటి సంప్రదాయాలు పాటిస్తూ దేశ సంస్కృతిని చాటుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లటి కుర్తా పైజామా, లేత గోధుమ రంగు జాకెట్ ధరించి ఆయన ఆలయాలను సందర్శించారు. బద్రీనాథ్ లో ముఖేష్ అంబానీకి బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ ఘన స్వాగతం పలికారు. చమోలి జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం, రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్నటువంటి కేదార్నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం 5 కోట్ల భారీ విరాళాన్ని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీకి ముఖేష్ అంబానీ అందజేశారు. గత ఏడాది కూడా ముఖేష్ ఈ ఆలయాలను సందర్శించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శించారు. మార్స్ పై శాస్త్రవేత్తల పరిశోధనలలో షాకింగ్ విషయాలు తెలిసాయి. అంగారక గ్రహం పైన జీవం ఉండవచ్చంటున్నారు సైంటిస్టులు. ఈ విశ్వంలో మనం ఒంటరి కాదని, ఎక్కడో ఒక చోట జీవరాశి ఉంటుందంటూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సౌర మండలంలో ఉన్న గ్రహాలతో పాటు సుదూర విశ్వంలో జీవరాశి కోసం అన్వేషిస్తున్నారు. మన భూమికి దగ్గరలో ఉన్న గ్రహాల్లో అంగారక గ్రహం ఒకటి. ఈ గ్రహంపై శాస్త్రవేత్తలను ఆకర్షిస్తుంది. ఈ గ్రహంపై జీవం ఉంటుందంటూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థతో పాటు పలు దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు అనేక ఉపగ్రహాలను పంపాయి. అంగారక గ్రహంలోని మంచు భాగాల్లో గ్రహాంతర జీవులు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మంచు పలకల కింద జీవం ఉండాల్సిందేనని పేర్కొంటున్నారు. అక్కడి పొడి మంచు కింద కిరణజన్య సంయోగక్రియ వంటి ప్రక్రియ జరుగుతూ ఉండాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మార్స్ కు సంబంధించి తాజాగా మరో కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలు, ఆల్గే, సైనోబాక్టీరియా రసాయన శక్తిని ఉత్పత్తి చేస్తాయని అధ్యయనం పేర్కొంటుంది. అయితే నీరు, సూర్యరశ్మి దీనికి అవసరమవుతాయి. భూమి వాతావరణంలోని ఆక్సిజన్లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం అంగారకుడిపై ధృవాల దగ్గర మందపాటి మంచు పొర ఉంది. దాని కింద జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుడి రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి కిరణజన్య సంయోగక్రియ లేదంటే ఇదే విధమైన ప్రక్రియ ద్వారా మంచు పలకల కింద జీవం వృద్ధి చెందిందని అంచనా వేస్తున్నారు. దీన్నే రేడియేటివ్ హాబిటల్ జోన్స్ అంటారు. కిరణజన్య సంయోగ క్రియకు సరైన మొత్తంలో కాంతి అవసరం. మార్స్ పై ఇదే జీవం ఉందని చెప్పడం లేదని పేర్కొంటున్నారు. నాసా మార్స్ ఆర్బిటర్ రోవర్, ఎక్సోమార్స్ తదితర అంతరిక్ష నౌకలు తీసుకొచ్చినటువంటి డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయితే అంగారక గ్రహం పైకి వెళ్లి మంచు కింద పరిశోధిస్తేనే వాస్తవం తెలియబోతుంది. అంగారక గ్రహంపై జీవం కనుగొన్నట్లు తాము చెప్పడం లేదని, అయితే మార్స్ దుమ్మితో కూడిన పొడి మంచు పలకల కింద జీవం ఉండే అవకాశం ఉందని మాత్రం నమ్ముతున్నామని అన్నారు. ఇది భవిష్యత్తులో అధ్యయనం చేయవచ్చన్నారు. భూమి, మార్స్ నియోవసగ్రమైనటువంటి జోన్లకి వస్తాయన్నారు. రెండూ సూర్యుడికి చాలా దూరంలో ఉన్నాయని, ఇక్కడ జీవం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. దీనికి భూమి నిదర్శనం అన్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుందని, భూమిపై ఉన్నట్లుగా కూడా నీరు కూడా ఉంటుందన్నారు. మార్స్ పొడిగా ఉంటుంది. దీనిలో చాలా భాగం వరకు ఎరుపు రంగులో పొడిగా ఉంటుందన్నారు. అంగారక గ్రహాన్ని సందర్శించిన చాలా అంతరిక్ష నౌకలు ఎండిపోయిన నదీ పరివాహక ప్రాంతాలు, సరస్సులు, నదుల శాఖలను రికార్డు చేశాయి.